వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ NBK 111 అనే సినిమాతోటి త్వరలో ఒక సినిమాని ప్రారంభించబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూ ఉంది. సీనియర్ స్టార్స్లో బాలకృష్ణ ఆ మధ్య వరుస హిట్లతోటి మంచి జోరు మీద ఉన్నారు. సో సీనియర్ స్టార్స్లో అందరికంటే ముందున్నారు అని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన అఖండ 2 అనేటువంటి ఒక సినిమాతోటి ఆయన కెరీర్ ఒక సెట్ బ్యాక్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చలో భాగంగా ఆయన కాంటెంపరీస్ సీనియర్ స్టార్స్ అయినటువంటి చిరంజీవి, వెంకటేష్ లాంటి వాళ్ళు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాసర్స్ని అందించారు. గత సంవత్సరం సంక్రాంతికి అంటే 2025 సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి ఒక సినిమాతోటి 255 కోట్ల రూపాయల గ్రాస్ సాధించారు ఆ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి. తద్వారా రీజనల్ సినిమాలో టాలీవుడ్కి సంబంధించి సింగిల్ లాంగ్వేజ్లో విడుదలైనటువంటి సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్గా అది నిలిచింది అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నారు అభిమానులు. ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రికార్డుని అధిగమించి రీజనల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే మిగతా పాన్ ఇండియా సినిమాలు వాటిని క్యాలిక్యులేట్ చేయకుండా ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో అది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇదే పెద్ద విజయం. తెలుగే కాదు, తమిళ్లో కూడా ఓన్లీ తమిళంలో రిలీజ్ అయినటువంటి సినిమా ఈ స్థాయి కలెక్షన్లు సాధించలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినటువంటి సినిమాలే తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయితేనే ఆ తమిళ సినిమాలు కూడా పెద్ద పెద్ద నంబర్స్ని బాక్సాఫీస్ వద్ద నమోదు చేశాయి. కేవలం తమిళ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఏ సినిమా కూడా ఇప్పుడు ఈ స్థాయి కలెక్షన్ సాధించలేదని చెప్పేసి చెప్తున్నారు. మరి అలాంటి రికార్డు బాలయ్యకి ఏది అని చెప్పేసి ఇప్పుడు మిగతా అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. అఖండ నుంచి బాలయ్య కెరీర్ అంటే చాలా స్పీడ్గా పరిగెత్తడం మనం చూసాం. ఆ తర్వాత ఆయన నటించినటువంటి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే డాకు మహారాజ్, ఈ 4 కూడా హిట్ సినిమాలు అయ్యాయి అఖండ నుంచి. సో దాంతో 4 వరుస హిట్లతోటి తన సమకాలీన సీనియర్ స్టార్స్లో ఆయన అందరికంటే ముందున్నారు అని చెప్పేసి గర్వంగా అభిమానులు చెప్పుకున్న పరిస్థితి. కానీ అవి ఏవి కూడా 100 కోట్ల గ్రాస్ని దాటే కానీ 200 crores గ్రాస్ని అందుకోలేకపోయాయి. ఒకప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ని అందించినటువంటి బాలకృష్ణ మరి ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాల్ని అలాంటి కలెక్షన్లు సాధించేటువంటి సినిమాల్ని ఇవ్వలేకపోతున్నారు. ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఇండస్ట్రీ హిట్ అనిపించేటువంటి రేంజ్లో అవి హిట్ అవ్వట్లేదు అనేటువంటి ఒక మాటని ఇప్పుడు మిగతా హీరోల అభిమానులు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే అఖండ 2 అనేటువంటి సినిమా వచ్చిందో అది అనూహ్యమైనటువంటి పరాజయాన్ని చవిచూసింది. ఎక్కడా కూడా ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. సో 100 కోట్ల గ్రాస్ సాధించినటువంటి సినిమాగా వరుసగా 5వ సినిమాగా అయితే ఆ పేరు సంపాదించడంలో ఉపయోగపడింది. కానీ బట్ ఆయనకి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి మిగతా ఏ భాషలో కూడా ఆ సినిమా ఆడలేదు, కేవలం తెలుగులో మాత్రమే ఆడింది. కలెక్షన్స్ కూడా కేవలం 100 కోట్లు 120 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. సో అది సరైనటువంటి విజయం కాదు. కాబట్టి ఆయన ముందు ఇప్పుడు ఒక పెద్ద హిట్ చిరంజీవి, వెంకటేష్ మాదిరిగా ఒక 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించేటువంటి సినిమాని ఇవ్వాల్సినటువంటి అగత్యం ఇప్పుడు ఆయనకుంది. అందు గురించి ఆయన ఒత్తిడిలో ఉన్నారు అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతోంది. బట్ బాలయ్య అయితే ఇలాంటి ఒత్తిళ్ళకి లొంగే రకం కాదు. వాటిని అసలు ఆయన ఖాతరు చేయడం అనే విషయం ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి, ఆయనతో సన్నిహితంగా
ఉండే వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన ఇవేవి కూడా పట్టించుకోరు. తన సినిమా, తన మనసుకి నచ్చిన సినిమా, తన మనసుకి నచ్చిన కథ, అది గనక వింటే, ఆ కథ గనక దొరికితే ఆయన గో హెడ్ అని చెప్పేసి దర్శకుడి భుజం తట్టి ముందుకెళ్ళిపోయేటువంటి రకమైన. సో కాబట్టి ఆయనలో ఇలాంటి ఒత్తిళ్ళకి తలొగ్గే రకం కాదు. కానీ బట్ తను కూడా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించేటువంటి సినిమా ఇవ్వగలను అని నిరూపించుకోవాల్సినటువంటి ఒక అవసరం అయితే ఆయనకు ఉంది. అప్పుడే ఆయన అభిమానులు కూడా గర్వపడతారు అనేటువంటి ఒక వాదన ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఏదైతే అఖండ 2 దాని మీద చాలా ఆశలు ఉన్నాయి. ఈ సినిమా ఈజీగా 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు కూడా కలెక్షన్లు సాధించే సత్తా ఆ సినిమాకు ఉంది అని చెప్పేసి సినిమా విడుదలకు ముందు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, ప్రత్యేకించి నందమూరి అభిమానులు. కానీ ఆ సినిమా విడుదలలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, సో అది ఆ సినిమా ఫలితం మీద కూడా ప్రభావం చూపించింది అని చెప్పుకోవాలి. ఒక వారం రోజులు విడుదలలో లేట్ అవ్వటం, దాని మీద చాలా బ్యాడ్ ప్రాపగాండా జరగటం, ఇవన్నీ కూడా కలెక్షన్ల మీద ప్రభావం చూపి, అయినప్పటికీ కూడా అంత నెగటివ్ వాతావరణంలో ఆ పరిస్థితుల మధ్య విడుదలై కూడా ఆ సినిమా 120 కోట్లకు మించినటువంటి కలెక్షన్స్ని సాధించడం అనేది ఒక విశేషంగానే చెప్పుకున్నారు. కానీ అది చాలదు. కనీసం అది 200-300 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించి ఉన్నట్లయితే కొంత గౌరవప్రదంగా ఉండేది అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ కూడా వ్యక్తమవుతుంది. మరి ఇప్పుడు ఏదైతే ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా తలపెట్టాడో ఎన్బికే 111 అనేది, ఆ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అభిమానులు కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఆ సినిమా మొదట అనుకున్నటువంటి ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని అనివార్య పరిస్థితుల్లో పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి తెలిసిందే మనకి, అంటే బడ్జెట్ లిమిటేషన్స్. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి అనుకున్నారు దాన్ని. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కానీ కాకుండా ఒక తెలుగు సినిమా కానీ, ఒక రీజనల్ సినిమా కానీ దాన్ని రూపొందించబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. కథని ఆల్రెడీ లాక్ చేసినట్టు, బాలయ్యకి ఆ కథ బాగా నచ్చి ఓకే చెప్పినట్టుగా కూడా మనకి తెలిసింది, అది చెప్పుకున్నాం. సో ఎన్బికే 111 అనేటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మీద ఈ 200 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించేటువంటి భారం ఆ సినిమా మీద ఉందని చెప్పాలి. మరి చూద్దాం, ఎన్బికే 111 తోటి బాలయ్య సైతం 200 కోట్ల రూపాయల గ్రాస్ ఆ క్లబ్లోకి ఆయన చేరతారా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.